నమస్కారం కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు. కిరణ్ టీవీ భక్తి ఛానల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు అందరికీ కూడా శ్రీ పరాభావనామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు. గురుగారి ద్వారా పంచాంగం అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, ముందుగా ఉగాది శుభాకాంక్షలు. ఒక 1 మంత్ నుంచి అనుకుంటా నేను పిలుస్తున్నాను, ఈ పంచాంగం చెప్పండి గురుగారు రండి అని. మాకు ఇవాళ టైం ఇచ్చారు. సో ముందుగా శుభాకాంక్షలు గురుగారు. మీకు మన ఛానల్ తరపున మన ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. తెలుగు వారికి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా, మీకు కూడా. గురుగారు, శ్రీ పరాభావనామ సంవత్సరం, మళ్ళీ ఈ సంవత్సరం అంతా కూడా ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది? గ్రహాల రీత్యా ఎలాంటి మార్పులు జరగబోతున్నాయి? మళ్ళీ ప్రకృతి వైప్యంగా ఎలా ఉండబోతుంది ఒక్కసారి తెలియజేయండి. అలానే మనకి పరాభనామ సంవత్సరం, ఈ పరాభనామ సంవత్సరం అనగానే మనకి 2026 నుంచి 2027 ఏప్రిల్ 17 వరకు కూడా కొనసాగేటువంటి మనకి ఈ సంవత్సరం అని చెప్పుకోవచ్చు. తెలుగు సంవత్సరాల ప్రకారంగా చూసినట్టయితే కనుక అందులోనూ ఈ పరాభనామ సంవత్సరంలో మన ప్రకృతి వైపరీత్యాలు కూడా కొంచెం వేరే రకంగాను కొత్తగాను ఉండబోతున్నాయి. కాబట్టి ఏదైనా వైరస్లు వచ్చేదానికి అవకాశం కూడా ఎక్కువగానే కనపడుతూ ఉంది. దాని దగ్గర ప్రికాషన్స్ అయితే ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. అలానే కుటుంబ విలువలు కూడా కొంచెం పెంచుకోవాల్సి వచ్చినటువంటి సందర్భం ఏర్పడుతుంది. అలానే ఎవరికి వారి యమునా తీరే అనేటువంటి భావం నుంచి బయటపడాల్సినటువంటిది తరుణం అయితే ఆసనమైందని చెప్పుకోవచ్చు. ఇక ముఖ్యంగా ఈ పరాభనామ సంవత్సరం మనం చూడబోయేది ఏంటంటే కనుక ఆడపిల్లలే మగపిల్లలే పెళ్లి చేసుకునే విధంగా ఏర్పడుతుంది. ఏంటి గురుగారు అలా అంటున్నారు? అంటే అలాంటి వ్యవస్థ ఏర్పడిపోతుంది. దీన్ని బట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పేరెంట్స్ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పరాభనామ సంవత్సరం అంటే మన పొరుగులు తీసేస్తూ ఉంటుంది. పరాభనామ సంవత్సరం అంటే మన పని మనం చేసుకున్నా కూడా ఎవరో వచ్చి పుల్లలు పెట్టేసి ఆ పనిని చెడగొట్టేసి మనల్ని హింసించాలి, ఇబ్బంది పెట్టాలి అనేటువంటి తత్వం ఎక్కువైపోతుంది. వ్యసనం, రంది, కుళ్ళు, కుతంత్రాలు ఎక్కువైపోతాయి, గొడవలు ఎక్కువైపోతూ ఉంటాయి, విలువలు ఉండవు, కుటుంబ వ్యవస్థ ఉండదు, విలువలు ఉండవు, పెద్దవారంటే గౌరవం ఉండదు. ఈ సంవత్సరం అందరికీ కూడా అలానే ఉంటుందా? భూమండలం మొత్తం అలానే ఉందమ్మా. ఓకే. కాబట్టి కొంచెం జాగ్రత్తగా మన పని మనం చేసుకుంటూ ఉండాలి. ఎక్కువగా విలువలు కాపాడుకుంటూ ఉండాలి. అలానే పెద్దలు ఇచ్చినటువంటి పాఠ్యాలే కాకుండా పెద్దల్ని కూడా గౌరవిస్తూ ఉండాలి. పిల్లలకి బోధన చెప్తూ ఉండాలి. అన్ని రకాలు కూడా అందరూ కూడా తప్పులు, ఇది తప్పు అనిపిస్తే చేయకుండా మంచి రూట్లో వెళ్ళాలి. ఈజీ మనీ కోసం ఎక్కువ మంది చాలా రకాలైనటువంటి వ్యవస్థల్లోకి వెళ్ళిపోయేలాగా కనిపిస్తున్నారు. గురు వ్యవస్థ ఎక్కువలా ఉంది. ఎక్కడికక్కడే మోసపోతున్నామని తెలిసి కూడా ఏం చేయలేని పరిస్థితి. ఎవరికైతే డబ్బు ఉంటుందో, ఎవరికైతే అండ ఉంటుందో వారొక్కరే హైక్లో ఉంటారు, వారొక్కరే మంచి పద్ధతిలో ఉంటారు. ఇవన్నీ కూడా పరాభనామ సంవత్సరం మనం చూడబోతున్నాం. మనకు తెలియకుండానే ఎన్నో జరిగిపోతూ ఉంటాయి. అలానే ప్రకృతి వైపరీత్యాలు కూడా చాలా గొప్పగా జరుగుతూ ఉన్నాయి. అన్నిటికీ నిత్యావసర వస్తువులు అన్నిటికీ కూడా రెక్కలు వస్తాయి. రెక్కలు అంటే ఎగిరిపోవటం కాదు, రేట్లు పెరుగుతాయి. అలానే గోల్డ్, సిల్వర్ లాంటివి కూడా కొంతమేర రేట్ అయితే స్థిరంగానే ఉంటుంది. 1,50,000 నుంచి 1,80,000 మధ్యన గోల్డ్ ఉంటుంది ఈ సంవత్సరం మొత్తం కూడా. అలానే సిల్వర్ కూడా మ్యాక్సిమం 10 లక్షలు, కిలో 10 లక్షల లోపే ఉండేదానికైతే అవకాశాలు కనిపిస్తున్నాయి. 6 లక్షల నుంచి 10 లక్షల లోపు మనకి ఈ సంవత్సరంలో చూడబోతున్నాం. కిలో. కాబట్టి ఇవన్నీ కూడా ఇట్లా ఉన్నాయి. ఇకపోతే విదేశీ వ్యవస్థ, విదేశీ సంస్థలు, విదేశీ సంబంధించినటువంటి విషయాలు మనం గమనించుకున్నట్టయితే కనుక అన్ని రకాలు కూడా బాగానే ఉన్నాయి. విదేశాల్లో అయితే అంత పట్టుత్వం ఉండదు, జాబుల పరిస్థితి కూడా అంత బాగుండదు. స్వదేశంలోనే మంచి అవకాశాలు లభ్యపడుతూ ఉంటాయి. అలానే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి అయితే ఎన్నో రకాల సమస్యలు ఉన్నాయి. ఆ సాఫ్ట్వేర్ రంగం కన్నా కూడా ఎవరికి వారు ఇండిపెండెంట్గా బతకాలి అనేటువంటి నినాదం ఉంటుంది. ఒకటైతే మంచి జరగబోతుంది. ఏంటది? ఈ పరాభనామ సంవత్సరంలో ప్రతి ఒక్కరు కూడా భూమిని నమ్ముకునేటువంటి నినాదం వస్తుంది. ఈ భూమి మీద నమ్ముకొని భూమి మీద పంటలు పండించేసి ఆ పంటల్ని అమ్ముకునే విధంగా, ఆ పంటలతో తినడం విధంగా ఎక్కువగా రైతులుగా మారాలి అనేటువంటి నినాదానికైతే ఖచ్చితంగా ఏర్పడుతున్నారు. ఎందుకంటే జరిగేటువంటి పరిణామాలు, జరిగేటువంటి వ్యవస్థ, వైపరీత్యాలు ఇవన్నీ కూడా మనం ముందుగా గమనించుకున్నట్టయితే కనుక ప్రతి ఒక్కరు కూడా పంటల వైపు వెళ్ళటం, పంటలు పండించుకోవాలి అనే ఒక ఆలోచన రావటం మంచి విషయము. ఇది మాత్రం మనం అప్రిషియేట్ చేయొచ్చు. ఈ పరాభనామ సంవత్సరం మంచి ఏదైనా జరుగుతుంది అంటే కనుక ప్రతి ఒక్కళ్ళలోని చైతన్యం, ప్రతి ఒక్కళ్ళలోని మార్పు వస్తుంది. ఇక ఈ పరాభనామ సంవత్సరంలో మారేటువంటి గ్రహాలు ఏమైనా ఉన్నాయి అంటే అతిపెద్ద గ్రహాలు ఉన్నాయంటే కనుక గురువు ఒక గ్రహం మారుతుంది. అతిపెద్ద గ్రహాలైనటువంటి దాంట్లో గురువు మారుతున్నారు. తర్వాత రాహుకేతు కూడా మారుతున్నారు. శని భగవానుడు సైతం అయితే అదే రాశిలో ఉంటారు, కానీ నక్షత్ర మార్పు అయితే చెందుతారు. కాబట్టి ఏదైతే మీనరాశిలో ఉన్నారో ఆ మీనరాశిలోనే ఉంటారు, కానీ నక్షత్ర మార్పు చెందుతారు. శనిదేవుడు. అలానే రాహుకేతులు మారుతున్నారు. రాహుకేతులు వచ్చేసి, కేతు వచ్చేసి కర్కాటక రాశికి వెళ్తారు.
అలానే మకర రాశికి వెళ్తాడు రాహు. అలానే గురువు కూడా కర్కాటక రాశి రావడం అనేది జరుగుతుంది. కాకపోతే ఇవన్నీ కూడా ఈ పరావనామ సంవత్సరంలోనే జరుగుతూ ఉంటాయి. అంటే ఎప్పుడో ఒకసారి మారేటువంటి గ్రహాల గురించి అయితే మనం మాట్లాడుకోవాలి కాబట్టి పెద్ద గ్రహాల గురించి మాట్లాడడం. ఇక ఇవన్నీ కూడా మనకి ప్రకృతి వైపరీత్యాలు, ఇంకా అందులోనూ ముఖ్యమైనటువంటిది రాజ్యాన్ని పాలించేటువంటి రాజకీయ నాయకులు. ఇక ఈ రాజకీయ నాయకుల గురించి ఆలోచించినట్టు కనుక పెద్ద తలకాయలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంచెం ఆరోగ్యం క్షీణించేలాగా ఉంటుంది. పార్టీల్లో కూడా కొంచెం కుమ్ములాట్లు జరిగేలా ఉంటుంది. నైట్ పార్టీలు పార్టీలు ఏ మారుతాయో ఏమొస్తే కూడా కొంచెం గొడవలయ్యేటువంటి దానికైతే ఉంది. కొత్త వాళ్ళందరికీ కూడా రాజ్యాన్ని అప్పగించేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. అన్నింటిలో కూడా కొంచెం కుమ్ములాట్లు అయితే జరుగుతూ ఉంటాయి. ప్రతి మనిషిలో కూడా భావోద్రేకాలు ఎక్కువగా అవుతాయి కాబట్టి కొంచెం నెమ్మదిగా ఉండాలి. పిల్లలు పెద్దవాళ్ళగా ఆలోచిస్తారు, పెద్దవాళ్ళు పిల్లలుగా ఆలోచిస్తారు కాబట్టి దానికి వ్యవస్థ మారిపోతుంది. కాబట్టి దాని తగ్గట్టు ప్రికాషన్స్ అయితే తీసుకోవాలి. వీటన్నిటి కూడా సమానత్వంగా ఉండాలి అంటే కనుక ప్రతిరోజు కూడా ఎవరికి నచ్చినటువంటి వారికి దైవుని యొక్క ఆరాధనలో ఉంటే కొంతమేర వీరికి బాగా అయ్యేదానికైతే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇక మనకి ఇవన్నీ కూడా మనం చూసుకున్నట్టయితే కనుక ఇక ద్వాదశ రాశుల్లోకి మనం ఒకసారి అడుగు పెట్టినట్టయితే కనుక గురుగారు, మళ్ళీ ఈ పరాభావనామ సంవత్సరంలో కన్య రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోమంటారో ఒకసారి తెలియజేయండి. ముందుగా పరాభనామ సంవత్సరంలో కన్యారాశి వారికి మొదటిగా అయితే కనుక ఆదాయం 5, కన్యారాశి వారికి పరాభనామ సంవత్సరంలో ఆదాయం 8, వ్యయం 11, రాజ్యపూజ్యం 3, అవమానం కూడా 3. అంటే వీరికి మిశ్రమంలో కొంచెం గోమిశ్రమంగా ఉంది అనమాట. అంటే తక్కువలో తక్కువ, ఎక్కువలో మిశ్రమం కన్నా కొంచెం బెటర్, మిశ్రమం కన్నా కూడా కొంచెం బెటర్గానే ఉంది. గోమిశ్రమం అంటే కొంచెం బెటర్గా ఉంది అని అర్థం. కాబట్టి పర్వాలేదు, బాగా ఉంది అనేది ఏం లేదు, కానీ పర్వాలేదు. బాగున్నారా అంటే బాగున్నానండి అనుకోవచ్చు. బాగా ఉన్నాను అని అయితే కాదు, బాగున్నానంటే బాగున్నాను అనుకోవచ్చు. కాకపోతే వీరి దగ్గర ఒక అదృష్టం ఏంటంటే కష్టపడే తత్వం ఉంటుంది. కన్యారాశి వాళ్ళు మాటలతో డబ్బు సంపాదిస్తారు, మాటలతో అన్నీ చేసేస్తూ ఉంటారు. కాబట్టి ఎక్కువ ఇబ్బంది పడేటువంటి ఇది లేదు. కాకపోతే ఎక్కడైతే ఎవరినైతే నమ్ముతారో వారే తీసుకుపోయి ఖచ్చితంగా నోతిలో తోసేస్తారు. కాబట్టి ఎవరిని ఎదుటి వాళ్ళు నమ్మకుండా ఉండాలి. మిమ్మల్ని నమ్మించి మోసం చేసి మరీ మీ దగ్గర నుంచి గుండు గురికిస్తారు. కాబట్టి ఎదుటి వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా సన్నిహితంగా ఉన్నా మన పర్సనల్ విషయాలు ఎవరికి షేర్ చేయకూడదు. నమ్మించేసి మీ బట్టలు కూడా తీసుకుపోతారు. అట్లా ఉన్నారు ఎదుటివారు. కాబట్టి వీరి అమాయకత్వానికి కాదు, వీరి మంచితనానికి దాసోహం అవుతారు అన్నమాట. నమ్మకూడదు. ఖచ్చితంగా నమ్మితే మాత్రం పరాభనామ సంవత్సరంలో పరాక్రమాలన్నీ ఎదుర్కోవాల్సి వస్తుంది. మళ్ళీ ఆర్థికంగా ఎలా ఉంది? ఆర్థికంగా అయితే వీరికి వీరే చేసుకుంటే బాగానే ఉండండి. నేను ఇంత సంపాదించిన ఎదురు రోజు చెప్పారంటే వీటికి గండి పెట్టేస్తారు. వీటికి బొచ్చులు చెప్పొద్దు అంటున్నారు. ఖచ్చితంగా వీరికి రూపాయి వచ్చినా 10 రూపాయలు వచ్చినా కూడా ఏదో సంపాదించుకుని వెళ్తున్నాను అన్నారు. కానీ నా దగ్గర ఇంత సంపాదించాలంటే మాత్రం ఖచ్చితంగా సాయంత్రానికి ఇంటి దొంగలు పడతారు. కాబట్టి అలాంటి ఏం చేయకూడదు అనమాట. వీరి గొప్పలకి వెళ్తే మాత్రం నరదీసి నరఘోషే కాకుండా వీరి మీద చేయించే క్రియలు కూడా ఉన్నాయి. చెడు వ్యసనం ఉంటుంది. ఎదుటి వారందరూ కూడా మన దగ్గరికి వచ్చి మనతో మాట్లాడగానే వీళ్ళు అనుకుంటారు మంచి వాళ్ళు అందరూ అని, అంతా మన కోసం ఆలోచిస్తున్నారు అనుకుంటారు. లేదు, ఎవ్వరు మంచి వాళ్ళు లేరు. వాళ్ళంతా మన దగ్గర నుంచి సంపాదించుకొని మనతో సన్నిహితంగా ఉండేసి మన దగ్గర సలహాలు తీసుకొని మనకి గొయ్తులు పడేసి వెళ్ళిపోతారు. ఇబ్బంది పడే తర్వాత కన్యారాశి వారు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. స్త్రీ పురుషులు ఇరువురు కూడా జాగ్రత్తగా ఉండాలి. పెళ్లి సంబంధాలు కుదరట్లేదు, ఎప్పటి నుంచో పెళ్లి సంబంధాలు చూస్తున్నాము, అవ్వట్లేదు అనుకున్న వారికి అయితే ఖచ్చితంగా పెళ్లి కుదిరేటువంటి అవకాశం ఉంది. ఆగస్టు సెప్టెంబర్లో పెళ్లి కూడా అవుతుంది, అన్ఎక్స్పెక్టెడ్గా అవుతుంది పెళ్లి. చాలా జాగ్రత్తగా ఉండండి. ఇందులో కూడా ఎవరిని ఇన్వాల్వ్ చేయకండి. మీరు డైరెక్ట్గా మాట్లాడుకోవడమా, లేదా మీ ఇంట్లో పెద్దలు ఉంటే తీసుకెళ్ళి మాట్లాడుకోవడమా చేయాలి. కన్యారాశి వారు చాలా జాగ్రత్తగా ఉంటేనే అవుతుంది. లేకుంటే కనుక ఎక్కడి దగ్గర ఇరికిచ్చేసి పోతారు. మళ్ళీ గృహయోగం ఏమైనా ఉంది అంటారా ఈ సంవత్సరంలో వీళ్ళకి? ఉంటుందండి, ఖచ్చితంగా కష్టపడితే ఉంటుంది. గృహయోగం అయితే కనిపిస్తుంది. కాకపోతే మే, జూన్, జూలై ఈ మాసాల్లో అయితే కనపడుతుంది. లేదా డిసెంబర్, లేదంటే 2027 సంవత్సరం మార్చి ఇక్కడ ఉంటుంది. గృహయోగం అయితే కనపడుతుంది. కష్టపడాలి. ఎవరి దగ్గర తీసుకోవడమా, అప్పు చేయడం లాంటివి చేయకూడదు. వీళ్ళు కష్టపడి సంపాదించుకుని చేసుకోవాలి. అలాంటివి ఉండాలంటే మాత్రం ఖచ్చితంగా సమయం అయితే దొరుకుతుంది. వీరికి సహాయం చేస్తారు, ఇంట్లో వాళ్ళు, పక్కన వాళ్ళు, బంధువులు సహాయం చేస్తారు. కానీ ఆ సహాయం తీసుకొని వీరు గృహోపయోగం అయితే తీసుకోవచ్చు, ఉంటుంది. కానీ ప్రయత్నం చేయాలి. ప్రయత్నం లేకుండా గురువుగా చెప్పారంటే అది చేయడానికి అవ్వదు. ఇక పెట్టుబడులైనటువంటి వ్యాపారాలు చేసుకోవాలి. సలహాదారులుగా ఉండాలి. రాజకీయ రంగం ఒకటి చాలా బాగుంటుంది వీరికి. ప్రజలకు సేవ చేసే రంగాలు ఏ ఉన్నా కూడా అవన్నీ కూడా చాలా బాగుంటాయి. ఆ ద్వారా వీరు ముందుకు వెళ్ళొచ్చు. ఏదైనా ట్రస్టులు పెట్టుకోవచ్చు, అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలు, ఆలయ నిర్మాణకర్తలుగాను అలాంటివి పెట్టుకుంటే వీరికి డబ్బులు కూడా కలిసి వస్తుంది. అన్ని రకాల ఆదాయాలు వస్తాయి. జన సర్కిల్ పెరుగుతుంది. అన్ని రకాలు బాగుంటాయి. కాబట్టి ఈ పరాభనామ సంవత్సరంలో వీరు ఇలాంటి రంగాల్లో వెళ్తే కనుక చాలా బాగుంటుంది. ఇంకా పాతగా చేసే వ్యాపారాలు అయితే పార్ట్నర్షిప్ వ్యాపారం పనికిరాదు. పెళ్లి యోగ్యత అయితే ఉన్నది. విదేశీయానం అయితే కరెక్ట్గా లేదు.
విదేశీయానం కావాలంటే కనుక నవంబర్ వరకు ఆగాల్సిందే. Okay. ఇక ఈ పరాభనామ సంవత్సరంలో కన్యారాశి వారికి కూడా కొంతమేర అదృష్టం అనేది కావాలి. అవును, తప్పకుండా కాబట్టి వారికి ముందుగా కలిసి వచ్చేటువంటి కలర్ అయితే కనుక గ్రీన్, ప్యారెట్ గ్రీన్, అలానే వీరికి స్కై బ్లూ కలర్ ఓకే. వీరికి అద్భుతంగా ఉంటుంది. పింక్ కూడా పర్వాలేదు, వీరికి కొంచెం పింక్ కూడా ఓకే. బాగుంటుంది. ఇకపోతే వీరికి నెంబర్స్ 8 and 4 and 6 అని ఈ నెంబర్లు కూడా వీరికి చాలా బాగుంటాయి. అలానే వీరికి వారం మంగళవారం, శనివారం ఈ 2 వారాలు కూడా వీరికి అద్భుతంగా ఉంటాయి ఈ సంవత్సరం మొత్తం కూడా. ఇక వీరు ప్రతిరోజు కూడా కర్పూరం బిళ్ళ దిష్టి తీసుకొని ఒక 5 వీరి ముందేసుకొని కాల్చి అవి కాలి కొండెక్కేంత వరకు దాన్ని చూస్తూ ఉండాలి. ఇది వీరి పరిహారం. వీరికి నరదిష్టి నరకోశ ఎక్కువగా ఉంది, అవి తగ్గడానికి పరిహారం ఇది. ఇక దేవుని ఆరాధనలో ఉండాలి అనుకుంటే కనుక నవగ్రహాలు చుట్టూ తిరగటం, నవగ్రహాలకు పచ్చపేసలు దానం ఇవ్వటం, గోధుమ రొట్టెలు తినిపియడం, ఎవరికైనా దాని పచ్చపేసలతో గుడాలు వండేసి హనుమాన్ మందిరంలో కానీ ఏదైనా విష్ణు ఆలయంలో పెట్టడం, శివాలయంలో పంచామృత అభిషేకం చేయించడం, కనీసం నీళ్లతోనే అభిషేకం చేయించడం, ఉదయించే సూర్యుడికి నీళ్లు ఆర్చినవ్వటం, ఇలాంటి పరిహారాలు చేసుకుంటే కనుక ఖచ్చితంగా వీరు అదృష్టవంతులేదానికి పరాభనామ సంవత్సరంలో వీరు కూడా ఒకరు ఉన్నారు అని గుర్తించేదానికి, వీరు అనుకున్నటువంటి కార్యక్రమం ముందుకెళ్లేదానికైతే ఖచ్చితంగా ఉంది. వీరికి ఉన్నటువంటి చెడు వ్యసనాన్ని అయితే ఒకటి వదిలివేస్తే చాలా మంచిది. ఇక్కడ నీటిలో వదిలివేస్తే ఖచ్చితంగా బాగుపడేదానికైతే యోగ్యత ఉంటుంది. తప్పకుండా గురుగారు. ఈ పరాభవ నామ సంవత్సరంలో కన్య రాశి వారు పాటించాల్సిన పరిహారాలు ఏంటి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అని ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు.